కూటమి ప్రభుత్వంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్, అదేవిధంగా ఇసుక తరలించేస్తున్నారు అని చెప్పేసి జనసేన పార్టీ మాజీ నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎక్స్లో పోస్ట్ చేసినాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడుంటే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోని కూడా జత చేసి ఎక్స్లో ట్వీట్ చేశాడు. రామేశ్వరం మెట్టలో 900 ఎకరాల దళితుల భూముల్లో అనుమతులు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తవ్వకాలు జరుపుతుంది. దీన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అరికట్టలేకపోతున్నాడు? అసెంబ్లీలో ఏమో ప్రసంగాలు చాలా గట్టిగా ఇచ్చాడు కదా, పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు కదా, తాను తప్పు చేసినా శిక్షించాలి అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్. మరి వాళ్ళ ప్రభుత్వంలో ఇసుక అదేవిధంగా మైనింగ్ బీభత్సంగా తరలించేస్తున్నారు. 100,000 ఎకరాల్లో అనుమతి లేకుండా తవ్వకాలు కూడా జరిపేస్తున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి బొలిశెట్టి సత్యనారాయణ గారు అడుగుతున్నాడు. దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఏంటి? అసెంబ్లీలో తనతో సహా ఎవరైనా తప్పులు చేస్తే శిక్షించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాడు కదా. మరి వాళ్ళ ప్రభుత్వంలో జరిగే వాటిని ఎందుకు ఖండించడం లేదు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మీరు అందరూ ఒకసారి వినండి. వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను. మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాల్లో కానీ ఏ రకంగానా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విధుల నీతిలో ఒకటి చెప్తారు, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదు. అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చాలా నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష. అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష. ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడో కదయ్యా, అసెంబ్లీలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఆ వీడియోనే ఎక్స్లో బొలిశెట్టి సత్యనారాయణ గారు పోస్ట్ చేస్తూ, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతలేమో అసలు పెద్ద గుడుసున్నా అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎందుకే బొలిశెట్టి సత్యనారాయణ గారు చేసినట్టు ట్వీట్ ఒకసారి చూస్తే, మీరు అన్నటువంటి మాటకి మీరైతే చిత్తశుద్ధిగా ఉన్నారనేసి మీరు అనుకుంటున్నారు, కానీ కూటమి ప్రభుత్వం ఆ మాటకి కట్టుబడి ఉంటుందా అనేసి ప్రశ్నిస్తూ 2018లో పవన్ కళ్యాణ్ రామేశ్వరం మెట్టలో అక్రమ మైనింగ్ని స్వయంగా బయటపెట్టారు. కేసులు వేసి కట్టడి చేస్తామని చెప్పేసి ఆనాడు మాటిచ్చాడు. ఆ స్ఫూర్తితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు కూడా నమోదైంది ఆనాడు. నేటి పరిస్థితి చూస్తే కూటమి ప్రభుత్వంలో 900 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది. దళితుల భూములు దుర్వినియోగం అవుతున్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా తవ్వకాలు కూడా కొనసాగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో. ఈ అక్రమ మైనింగ్ మీద ఎన్జిటిలో కూడా కేసు ఉంది. ఆ విచారణ కూడా ఏప్రిల్ 23వ తేదీన జరగబోతుంది. అక్రమాలను తక్షణం అరికట్టండి పవన్ కళ్యాణ్ గారు. ఆ అరికట్టడంలో మీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలం అయ్యింది. మీరు చేసే ఇటువంటి పనుల వల్ల మీ మీద ప్రజల్లో నమ్మకం కూడా పోయింది, నమ్మకం కూడా సడలిపోతుంది అని చెప్పేసి బొలిశెట్టి సత్యనారాయణ గారు ట్వీట్ చేశాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి. మాటలో ఎవరైనా చెప్తారు, నరం లేని నాలుక ఏమైనా సరే మాట్లాడిస్తుందంట. మాట్లాడడం ఈజీ, ఇంప్లిమెంటేషన్ చేయడం చాలా కష్టం. మైక్ పట్టుకొని ఎవడైనా మాట్లాడతారు. నాకు బైక్ ఇచ్చేసి ఎక్కిస్తే గలగలగలా మాట్లాడగలను. ఏముంది, మాటలే కదా. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడేస్తుంది. ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. వీళ్ళు అధికారం చేపట్టిన తర్వాత ఏమన్నారు, 100 రోజుల్లోనే గంజాయి నిర్మూలన చేసేస్తామని చెప్పేసి మాట్లాడారు కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, ఇది ఆల్రెడీ లోతుగా వెళ్ళిపోయింది, దీన్ని నిర్మూలించాలంటే చాలా టైం పడుతుంది, ఇప్పుడే మొదలుపెట్టాం, టైం పడుతుంది అని చెప్పేసి సాగు కబురు సల్లగా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మొన్న. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే కంప్లీట్గా జీరో చేసేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడే ఇంకా టైం పడుతుంది, పూర్తిగా చేయలేకపోతున్నాం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. కాబట్టి
మాటలకి చేతలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగో ఎగ్జాంపుల్, ఇదిగో బొలిశెట్టి సత్యనారాయణ గారే ఆయన చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్సే. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు కొంచెం ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఈ కూటమి ప్రభుత్వ వ్యవహారం మీద, ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన మీద.